హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ కనుమ. ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట. సో మేమైతే మార్నింగే ముగ్గులు అయితే వేసేసాం అనమాట. ఈ పండుగకి అయితే 3 days మంచిగా ముగ్గులు అయితే వేస్తాం కదా. ఎప్పుడు మనం అలా కంటిన్యూస్గా అయితే వేయము. ఈ పండుగకి మనము 3 days అయితే మంచిగా కలర్స్ వేసుకొని చాలా హ్యాపీగా అయితే వేసుకుంటాం. లేట్ అయినా కూడా వేసుకుంటూనే ఉంటాం కదా. సో అదొక హ్యాపీనెస్. సో ఇక్కడైతే మేము ముగ్గులు అయితే స్టార్ట్ చేసామన్నమాట పొద్దున్నే. అయితే కనుమ రోజు రథం ముగ్గు అయితే వేస్తాం కదా. సో ఎందుకు వేస్తారు అన్నదైతే ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను రథం ముగ్గుకి అంత కలర్స్ కూడా వేశాను. లాస్ట్ టైం వేయలేదు. ఇక్కడైతే నేను చిన్నది వేశాను, అటు సైడ్ మాత్రమే పెద్దది వేసిందనమాట. సో ముగ్గులు ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంక్రాంతి రోజు 3 రోజులైతే మనము ఇలా రంగులు అయితే వేసాం కదా. ఇంటి ముందు అయితే కలకలలాడుతూ ఉంటుంది. ఆ 3 days అయితే ఆ ముగ్గును చూస్తూనే ఉంటాం కదా. మనము మంచిగా అనిపిస్తుంది. సో మనం ఎంతసేపు వేసినా కూడా ఆ కష్టం అంతా కూడా ముగ్గు అవుట్పుట్ చూసినాక మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ చిన్న రథాన్ని చూసైతే మా ఆయన ఏమంటారు తులసి కోట నాన్న అన్నాడు అనమాట. ఇంకా నవ్వొచ్చింది నాకు. అట్లా కనిపిస్తుందని అయితే అన్నారనమాట. అలా కనిపిస్తుందా అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కనుమ రోజు మేమైతే మటన్ తెచ్చుకున్నాం అనమాట. సంక్రాంతి రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు తినం కాబట్టి తీసుకురాలేదు. సో ఇక్కడైతే వంట అయితే చేసేస్తున్నా నేను. మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నా. ఇది మనం దావత్లో చేసుకుంటే ఎట్లా వస్తుంది అట్లా ఉంటుంది అనమాట. దీని రెసిపీ అన్నది ఇంకో వ్లాగ్ అయితే పెడతాను. నేను ఎలా కుక్ చేస్తాను అన్నది అయితే ఆ వ్లాగ్లో ఉంటుంది. ఇంకా కనుమ రోజు ట్రావెల్స్ చేయొద్దు అని అయితే అంటారు. ఎందుకు అన్నది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అంటారు అని అంటే అప్పట్లో ఈ వెహికల్స్ అన్నవి ఉండేవి కాదు అని అయితే అంటారు. అప్పుడు అన్ని ఎడ్ల బండ్లు ఇలా గుర్రాల పైన ఇలా వెళ్ళడం ఉంటుందంట. అలా జరిగేది. సో ఇప్పుడైతే వెహికల్స్ వచ్చాయి కాబట్టి మనం ఇంకా వెళ్తూ ఉంటాం, వస్తుంటాం, ప్రయాణాలు చేస్తుంటాం. అప్పుడు కనుమ రోజు ఈ జంతువులు ఉంటాయి కదా, ఏమైనా వీటన్నిటికీ ఏంటంటే రెస్ట్ అన్నమాట. ఆ రోజు ఆవులు కానీ ఇవి ఉంటాయి కదా, వీటికి అన్నిటికీ పూజలు చేసుకుంటారు, మొక్కుతారు. ఇంకా వాటి కలర్స్ కూడా వేస్తారు కొమ్ములకి ఇట్లా. సో ఆ రోజు రెస్ట్ కాబట్టి ప్రయాణాలు చేయొద్దు అని అంటారు అనమాట. సో నాకు తెలిసిన విషయం అయితే ఇది. కరెక్టా కాదా అన్నదైతే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అయితే సకినాలు అయితే వేస్తున్నాము. వేసేటప్పుడు వీడియో తీయమంటే ఎవరు తీయట్లేదు. మా ఆయన అయితే ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు టవల్ అడ్డం పెట్టి. సో ఇంకా నేనే వీడియో తీసుకుంటూ నేనే వేస్తున్నాను అనమాట. సో సకినాలు వేయడం ఇప్పుడైతే కొంచెం మంచిగా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను, మళ్ళీ ఏంటంటే అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి పర్లేదు, బెటర్ అనిపించింది నాకైతే ఈసారి. మీలో ఎంతమంది ఛాయ్లో సకినాలు వేసుకొని తింటారో కామెంట్ చేయండి. ఏంటంటే చాలా తక్కువ నేను తినేది అసలు. అయితే ఎలాంటివి అప్పాలు కానీ మురుకులు కానీ ఇలాంటివి ఏమి వేసుకోను అనమాట ఛాయ్లో అయితే. ఈ స్పెషల్గా సకినాలు ఎందుకు వేసుకుంటానంటే ఇవి మా ఆయన నాకు అలవాటు చేశారనమాట. అంతకుముందు నచ్చేది కాదు నాకు. తర్వాత దాని టేస్ట్ చూసిన తర్వాత అయితే ఇంకా నేను కూడా రోజు పొద్దున ఇంకా ఇదే మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మా మమ్మీ చేసిన చాలా బాగుంటాయి, నాకైతే చాలా నచ్చుతాయి అనమాట. అప్పాలు కానీ సకినాలు కానీ అరిసెలు కానీ ఇవన్నీ చేస్తుంది అనమాట మా మమ్మీ. మంచిగా కుదురుతాయి. సో ఇక్కడైతే నేను సకినాలు అయితే వేయడం స్టార్ట్ చేసిన. ఇంకా కుకింగ్ చేసేసిన తర్వాత మీరు ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వ్లాగ్ అయితే సజెస్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే సకినాలు అయితే చేయడం అయిపోయింది. ఆ తర్వాత అయితే అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా అరిసెలు ఏంటంటే ఇట్లా అప్పాల మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే ప్రెస్ చేసి వేస్తున్నాము. అప్పుడైతే మా మమ్మీ వేళ్ళతో ప్రెస్ చేసి వేసేదనమాట. సో కొంచెం సన్నగా కావాలనేసి అయితే ఇట్లా ట్రై చేయమని చెప్తే ఇలా అయితే ట్రై చేస్తారు అనమాట. నువ్వులు అద్ది చేస్తున్నారు, మంచిగా అయితే అయినాయి అనమాట. ఇవి బయట మేము కొనుక్కునే వాళ్ళం అప్పుడు. సో ఆ టైప్లోనే అయినాయి అనమాట, మంచిగా అనిపించింది ఇవి కూడా. సో ఇదండి మన వ్లాగ్. మన వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.
అయ్యో మర్చిపోయాను, లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.